తోడ్పోడు ఖాన్ నిజాం టైంలో ఉంటుండే ఒక ఆయన తోడ్పోడు ఖాన్ అని. మీకు తెలుసో తెలియదో? తోడ్పోడు ఖాన్ అంటుండే, అసలు పేరు ఏందో తెలియదు కానీ ఆయన అసెంబ్లీ నుండి కాచిగూడ వరకు ఒకటే రోడ్డు ఉండాలా అని ప్లాన్ చేసిండట. ఈ వంకర తింకర్ రోడ్లు వద్దు, అసెంబ్లీ గేట్ ముందు నిలబడితే కాచిగూడ గేట్, రైల్వే స్టేషన్ గేట్ అంతా కూడా సమానంగా ఉండాలా అని చెప్పని తోడ్పోడు మొదలుపెట్టిండు. తోడ్పోడు మొత్తం ఎట్లా ఏం లేకుండా తోడ్పోడు అనమాట. మొదలు పెడితే జనం పోయి నిజాం దగ్గర తోడ్పోడు ఖాన్కు లాయే హమారే సర్పే బిఠా దియే హమారా జిందగియా బర్బాద్ హో రే అంటే ఏడిస్తే మానవత్వం ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి లెక్క కాదు. ఇమీడియట్గా ఆ తోడ్పోడు ఖాన్ ఆపరా నాయన, ఇదేం తోడ్పోడురా నాయన అని చెప్పని అప్పటి నుంచి తోడ్పోడు ఖాన్ అని చెప్పని అంటారు అనమాట. తోడ్పోడు ఖాన్ లెక్క ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిజాం కాలంలో తోడ్పోడు ఖానే రేవంత్ రెడ్డి. మరి అది కూడా దమ్మున్నాడు కాదండి. నా బాధ ఏంటంటే పేదోడి మీదనే ప్రతాపం. ఇవాళ హైడ్రా డిమాలిష్డ్ అంటున్నాడు కదా, నీ దమ్ముంటే పోదాంప ఛాలెంజ్. ఆదిత్య ఉంది కదా, పోదాంప నాన్న గచ్చిపోయి అందరు పోదాం కెమెరాలు పట్టుకొని. ఏ పార్టీ డిమాలిష్ చేస్తాడో పోదాంప. ఆదిత్యలో మూసీలో కట్టినటువంటి ఒక ఆదిత్య ఉంది కదా, అది కూలుస్తావా? నీ దమ్ముందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీలు పిచ్చ టవర్లు కడతాన్నారు, ఎంత పొడుగు టవర్లు కడతాన్నారు, కూలుస్తావా? పేదోళ్ళు, బక్క చిక్కినోళ్ళు, మధ్యతరగతోళ్ళు, ఈఎంఐలు కట్టుకొని లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నోళ్ళు, నువ్వు పర్మిషన్ ఇస్తేనే, నువ్వు నల్లా కనెక్షన్ ఇస్తేనే, నువ్వు కరెంట్ కనెక్షన్ ఇస్తేనే, నీ జిహెచ్ఎంసీకి ట్యాక్సులు కట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుని వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ బతుకులను విధ్వంసం చేసి ఐ డిమాలిష్డ్ అంటున్నాడు. ఈ సర్టన్లీ నీడ్స్ టు గో టు ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాలి ఆయన. ఇది సైకోపాత్ టెండెన్సీ, ఇది డేంజరస్ టెండెన్సీ.